హాయ్ అండి, ఇవాళ నేను మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను. ఈ మష్రూమ్ నేను శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే కొన్ని మిరియాలండి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదో మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. అలానే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇంకో బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే ఒక ఉల్లిపాయ, ఇందులో ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, అలానే కొంచెం పసుపు వేసుకొని ఇది కొంచెం కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మష్రూమ్ వేసేసుకుంటున్నానండి. వేసుకొని మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇది బాగా మగ్గనివ్వాలండి. ఈ మష్రూమ్లో నుంచి వాటర్ అయితే వస్తాయి కదండి, అవన్నీ ఆవిరైపోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడ కారం, అలానే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని ఇంకో 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పుడే నేను కొంచెమే సాల్ట్ వేసాను కదండి. ఇప్పుడు మనము ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మష్రూమ్ ఫ్రై అండి. చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.